హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఒక మంచి వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మా గోవాలో డే 3 అండి. మేమైతే హోటల్ చెక్అవుట్ చేసి కలంగేట్ బీచ్కి వెళ్తున్నాము. ప్రతి ఒక్క హోటల్ చెక్ ఇన్ అండ్ చెక్అవుట్ టైమింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు బుక్ చేసుకునేటప్పుడే చూసుకోండి. నెక్స్ట్ హోటల్ చెక్ ఇన్ టైం కొంచెం లేట్గా ఉండడం వల్ల ఈ లోపల మేము ఆఫ్టర్నూన్ టైంలో కలంగేట్ బీచ్ కవర్ చేద్దామని వెళ్ళాము. బీచ్ ఫస్ట్ లుక్ చూసేయండి, ఎంత బాగుంది కదా అసలు. ఆ వెదర్, అసలు ఆ వేవ్స్ చూస్తుంటేనే అసలు ఇక్కడే ఉండిపోవచ్చు అనిపించింది అనమాట. అండ్ వచ్చేటప్పుడు మనకి షాపింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నడుచుకుంటూ వచ్చే దారిలో మొత్తం అటు ఇటు షాపింగ్ ఏరియాసే ఉంటాయి. మీకు ఏదైనా కావాలన్నా కూడా, అంటే అప్పటికప్పుడు ఏదైనా అనుకున్నా కూడా మీరు అక్కడ కొనేసుకోవచ్చు. మేము వెళ్ళేసరికి అక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి. స్పీడ్ బోట్, పారాగ్లైడింగ్. అయితే మా ఫ్యామిలీలో కొంతమంది స్పీడ్ బోట్ ట్రై చేశారు, బట్ నేనేం ట్రై చేయలేదు. అక్కడ ఆల్రెడీ వేవ్స్ ఎక్కువ ఉన్నాయని పిల్లల్ని లోపలికి రావద్దు అని అక్కడ అనౌన్స్ చేస్తున్నారు అనమాట. అందుకోసమే మేము పిల్లల్ని వాటర్లోకి పంపించలేదు. అండ్ అందులో ఆఫ్టర్నూన్ టైం బాగా ఎండగా ఉంది కాబట్టి లోపలికి వెళ్ళలేదు. జస్ట్ మేము మా పక్కన బెడ్స్లలో కూర్చొని ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటే ఆ చల్లని బ్రీజ్ ఇలా వస్తుంటే ఆ వాటర్ నుంచి దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ని తిన్నాము. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే కమెంట్లో తప్పకుండా పిన్ చేయండి. పాప అక్కడే ఆ సన్ రూఫ్ కింద కూర్చొని మంచిగా శాండ్లో ఆడుకుంటుందన్నమాట. బయట ఎండగా ఉందని అక్కడే కూర్చోబెట్టి ఆడిపిస్తున్నాను. అండ్ ఇక్కడ కింద శాండ్లో అలా మన కాళ్ళు పెట్టుకొని ఆడుకోవడం కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ హోటల్ డబల్ ట్రీ బై హిల్టన్. మీరు చూడొచ్చు, రివ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ఇది ఒక 5 స్టార్ హోటల్ అనమాట. మేము నెక్స్ట్ 2 డేస్కి అది బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఓవరాల్ వ్యూ చూపించేస్తాను. రూమ్ టూర్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. సో ఇది దీంట్లోనే చూపిస్తే వీడియో చాలా లెందీ అయిపోతుంది కాబట్టి ఓవరాల్ లుక్ అయితే ఇప్పుడు చూపిస్తాను. అంత బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్ అయితే ఏం కాదు, కొంచెం కాస్ట్లీనే ఉంటుంది. బడ్జెట్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా గోవా వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ లాగా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఉంటుందన్నమాట ప్రైస్. మనము సీజన్ని బట్టి, అంటే మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి తక్కువ కూడా వస్తుంటుంది. ఆ టైంలో చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. నుంచి వ్యూ చూడండి, ఎక్స్ట్రాడినరీ ఉంది కదా. అసలు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, తప్పకుండా కమెంట్ చేయండి. నేను వెయిట్ చేస్తుంటాను మీ కమెంట్స్ కూడా. అసలు రివర్ వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మనకి రూమ్స్ నుంచి కూడా రివర్ వ్యూ రూమ్స్ ఉంటాయి, ఫారెస్ట్ వ్యూ రూమ్స్ ఉంటాయి. సో రివర్ వ్యూ రూమ్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి వెన్ కంపేర్ టు ఫారెస్ట్ వ్యూ రూమ్స్. ఎందుకంటే ఆ వ్యూ కోసమే చాలామంది బుక్ చేసేసుకుంటుంటారు. తొందరగా సేల్ అయిపోతాయి అన్నమాట రూమ్స్. మీకు ఒకవేళ అవైలబుల్గా ఉంటే అవే బుక్ చేసుకోండి. మేమైతే ఫారెస్ట్ వ్యూ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అవి అవైలబుల్గా లేవు మేము బుక్ చేసుకునే టైంకి. మేము లాస్ట్ మినిట్ అనుకొని వెళ్ళాం కదా ట్రిప్కి. అండ్ ఇక్కడ ఇది కింద రెస్టారెంట్ ఏరియా, అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో కవర్ అయిపోతుంది. మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా వస్తుందన్నమాట మన రూమ్ బుక్ చేసుకున్నప్పుడు. ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి మేమైతే కిందికి దిగిపోయాం. పూల్ ఏరియా, ఇక్కడ ఇన్ఫినిటీ పూల్ ఉంది. అండ్ పిల్లలకి చిన్న సపరేట్గా పూల్ ఉందన్నమాట. 2 feet హైటే ఉంటాయి వాటర్. సో పిల్లల్ని దాంట్లో వదిలేసి వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇన్ఫినిటీ పూల్ నుంచి ఆ సన్సెట్, ఆ రివర్ వ్యూ, అసలు చాలా సేపు అక్కడ టైం స్పెండ్ చేసాం. మాకు అసలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. అండ్ చాలా ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం. ఓవరాల్గా హోటల్ వ్యూ చూడండి ఎలా ఉందో. అండ్ మా పిల్లలు అయితే పూల్లో బాగా ఎంజాయ్ చేసేసారు. అండ్ అక్కడి నుంచి మేము నైట్ క్యాసినోకి వెళ్ళాము. సో ఇది ఒక డిఫరెంట్ నైట్ అయితే చాలు లైట్స్ తోటి ఏరియా అంతా కలకలలాడిపోతుంటుంది. మనము టికెట్ తీసుకొని, అంటే చాలా ఉంటాయి, దేనికైనా వెళ్ళొచ్చు, ఏదైనా సేమ్ ఉంటుంది. మనకి ఆ టికెట్ ప్రైస్లోనే ఫుడ్ అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. 9 years బిలో పిల్లలకైతే ఫ్రీ, లేడీస్కి అయితే 2000, జెంట్స్కి అయితే 3000. దాంట్లో మనకి ఒక 500 రూపీస్ వోచర్ కూడా వస్తుందన్నమాట. మనము దాంట్లో ఒకవేళ క్యాసినో ప్లే చేయాలనుకుంటే 500 పెట్టి ఆడుకోవచ్చు. మనకు చిన్న బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్ళి మనకి ఆ ఏరియా పెద్ద బోట్ దాకా తీసుకెళ్ళిపోతారనమాట. అంటే క్యాసినో ఉన్న ఏరియాకి తీసుకెళ్తారు. అండ్ వెళ్తున్నప్పుడు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఆ వాటర్లో లైటింగ్స్లో ఆ వ్యూ మాత్రము సూపర్బ్ అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే మంచి మూడ్ రిఫ్రెషింగ్గా అనిపించింది అనమాట ఆ కూల్ బ్రీజ్కి, ఆ వ్యూకి. నెక్స్ట్ అలా చూస్తుండగానే మన క్యాసినో వచ్చేసింది. సో అక్కడ దిగినాక లోపల మాత్రం రికార్డింగ్ ఎలవ్ లేదు.
సో చిన్న చిన్న క్లిప్స్ తీసాను, బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం చండాలంగా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్తే దీని మీద నమ్మకం పెట్టుకొని ఖాళీ కడుపుతో మాత్రం వెళ్ళొద్దు. ఖచ్చితంగా పసును ఉండాల్సి వస్తుంది. దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది. మధ్యలో మాత్రం ఇలా మధ్యలో డ్యాన్స్ వేసుకుంటూ వాళ్ళు మనని ఎంటర్టైన్ చేసుకుంటూ పోతుంటారు. ఒక 10 minutesకి అట్లా గ్యాప్లో వచ్చి కాసేపు డ్యాన్స్ చేసి మన ఎంటర్టైన్ చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు అనమాట. అండ్ ఫుడ్ మాత్రం చెప్పాను కదా, మన హైదరాబాద్ ఫుడ్ మీదకి ఏ ఫుడ్ రాదు. ఇక్కడ ఫుడ్ అయితే అసలే బాగాలేదు. అండ్ పిల్లలకి గేమ్ జోన్ ఉంది, అంటే ప్లే ఏరియా ఉంది. అండ్ చాలా సెక్యూర్గా చూసుకుంటున్నారు లోపల. మనం ఒకవేళ వదిలేయాలనుకున్నా కూడా వదిలేసి మనం కాసేపు టైం స్పెండ్ చేసి రావచ్చు. వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.